హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ డేస్ అప్పుడు, అలాగే మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ కళ్ళు మూసుకుని చేసేయచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్టీగా కూడా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వెజ్జీస్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ మనం పచ్చి బఠానీ, బంగాళదుంప, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, ఒక కప్పు మిల్ మేకర్ ని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 గ్లాసుల రైస్ ని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెని తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. 2 కలిపి యాడ్ చేయడం వల్ల రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్ గా నూరు పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ యాడ్ చేసుకుని మిల్ మేకర్ ఎటువంటి వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో 3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కూరగాయలకి మనం వేసిన మసాలాలు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వాటర్ బాగా మరిగిన తర్వాతే ఎటువంటి వాటర్ లేకుండా రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకోండి. అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్ లో 1 విజిల్ వేయించుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకుంటున్నాను. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా కూరలు ఏమీ అక్కర్లేదు. ఖాళీ పెరుగు చట్నీ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. నేనైతే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. డెఫినెట్ గా ట్రై చేయండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అస్సలు రెసిపీ ఫెయిల్ అవ్వదు. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.